నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు తన కొడుకు కోసం చంద్రబాబు ఎవరినైనా మోసం చేస్తారని విమర్శించిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఇతరులను మోసం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా బీసీ కార్పొరేషన్ల నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొంద ఉమా ఎన్నికలు రాకముందే జగన్కు ఓటమి భయం పట్టుకుందని వెల్లడి. ప్రశాంతంగా జరిగిన గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసిన పోలీసులు. టీడీపీ జనసేన పొత్తు రాష్ట్రం కోసం కాదని నారా లోకేష్ అభివృద్ధి కోసం అంటూ దేవినేని అవినాష్ విమర్శలు గుప్పించారు. తన కొడుకు కోసం చంద్రబాబు ఎవరినైనా మోసం చేస్తారని, జనసేనకు అదే జరిగిందని జనసేన పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాలన్నారు. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ ఈఎస్ఐ హాస్పిటల్ గేట్ దగ్గర నుండి గడప గడపకు మన అవినాష్ అన్న హామీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవినేని అవినాష్ సోదరి క్రాంతి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఇతర కార్పొరేటర్ల నాయకులు పాల్గొన్నారు. అనంతరం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరిగిన బండ్లు పంపిణీ కార్యక్రమంలో దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేనల ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనపై ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబు మరోసారి జనసేన పార్టీని మోసం చేశారని వ్యాఖ్యానించారు. ఇతరులను మోసం చేయటం బాబుకు అలవాటని, ఆ విషయం ప్రజలకు కూడా గమనిస్తున్నారన్నారు. రెండు పార్టీలు కలిసి వచ్చిన వైసీపీని ఏం చేయలేరని, రాబోయే ఎన్నికల్లో జగన్ మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మూడవ డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ ప్రవళిక గారు ఒక నాయకత్వంలో ప్రతి ఇంటికి గారా ఈ యొక్క 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడానికి, అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఒక హామీగా, అవినాష్ హామీగా చేయబోయే కార్యక్రమాలన్నీ గారా వివరించడానికి ఇంటింటికి గారా మా సోదరిమణి దేవినేని క్రాంతి గారు, అదేవిధంగా మరొక సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, సోదరులు డివిజన్ కార్పొరేటర్ అమర్ గారు, 3వ డివిజన్ ముఖ్య వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అదేవిధంగా జగతి గారు కానివ్వండి, ఇలాగా అందరూ గారా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి గారా వెళ్ళి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు 3వ డివిజన్కి సంబంధించిన 5కి జీవనోపాధి నిమిత్తం దాదాపుగా 2 లక్షల రూపాయలు విలువ చేసే తోపుడు బళ్ళు గార ఈరోజు అందజేస్తాం గార జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 9వ డివిజన్, 6వ డివిజన్, 5వ డివిజన్కి సంబంధించి దాదాపుగా 2,50,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద డబ్బులు గార ఈరోజు పేద ప్రజానికానికి అందజేస్తాం జరిగింది. టీడీపీ జనసేన పొత్తు రాష్ట్ర అభివృద్ధి గురించి కాదు, పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి గురించి గారు కాదు, కేవలం నారా లోకేష్ అభివృద్ధి గురించే ఈ జనసేన టీడీపీ పొత్తు అనేది జరుగుతుంది. చంద్రబాబు కోరిక ఏంటి? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కోరిక లేదు, లేకపోతే మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజానికానికి సంక్షేమ పథకాలు అందిద్దామనే కోరిక లేదు. కేవలం ఎందుకు పనికిరాని పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులే, కార్యకర్తలే వద్దనుకుంటున్న నారా లోకేష్ని గతంలో ఏ విధంగా అయితే మంత్రిగా చేశారో
మళ్ళీ ఏదో ఒక రకంగా జనసేన పార్టీని మోసం చేసి వాళ్ళకి అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో ప్రజానికానికి అబద్ధాలు చెప్పి ప్రజానికాన్ని మోసం చేసి మళ్ళీ నారా లోకేష్ని ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతామే ఈరోజు చంద్రబాబు ఒక నైజం అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అందరి గారు గుర్తుపెట్టుకోవాలి. మీ అందరి గారు గుర్తే ఉంటుంది, గత 5 సంవత్సరాలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సన్ రైజ్ స్టేట్ అన్నారు. సన్ రైజ్ స్టేట్ అని సూర్యుడు కాదు, సన్ అంటే చంద్రబాబు దృష్టిలో నారా లోకేష్ని ఏదో విధంగా రైజ్ చేయాలి అని చెప్పని 23 స్థానాలు పరిమితం అయిపోయారు. మళ్ళీ ప్రజానికం గారు మాకు కర్మ నారా లోకేష్ వద్దు, మళ్ళీ మాకు మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని చెప్పని రేపు తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు ఇచ్చే పరిస్థితి గారు లేదు అని చెప్పని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా 5 తోపుడు బళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, స్థానిక కార్పొరేటర్ ప్రవళిక గారు, మరి 6వ డివిజన్ కార్పొరేటర్ అమర్ గారు, మరి స్థానిక పెద్దలు, మహిళా నాయకులు అందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. ఒక పక్క అవినాష్ గారి సోదరి క్రాంతి గారు ప్రతి గడపకి ఈ యొక్క ప్రాంతం తిరగటం జరుగుతుంది. మరో పక్క ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ఎవరైతే వారి జీవనోపాధికి సహాయ నిధిగా అడగటం అవినాష్ గారిని, మరి వారి కోసం ఈరోజు 5 బళ్ళు ఇవ్వటం జరిగింది. ఈరోజు నిన్న మనం చూసుకుంటే రానున్న రోజుల్లో జగన్ గారి చేసే ప్రతిదీ కూడా ఈరోజు ప్రతి గుమ్మానికి గడప ద్వారా వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఎలా ఉందంటే ప్రతి మహిళ కూడా మేకు మళ్ళీ జగనన్న కావాలి, ఇలాంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మరి అభివృద్ధి చూస్తే తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు వచ్చినాక ఎంత అభివృద్ధి జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా పాంప్లెట్ ద్వారా మేము అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది, నేరుగా చూస్తాం జరుగుతుంది. ప్రతి మహిళ కూడా దీవిస్తున్నారు. నిన్న ఏదైతే వారు సీట్ అనౌన్స్ చేస్తుందో ఈరోజు మేము గడప వెళ్తే మహిళ అంటున్నారు. ఈ ఇన్నాళ్ళు 10 ఏళ్ళు కూడా ఆయన మొహం చూసింది లేదు. ఈ 5 ఏళ్ళు కూడా కనీసం ఎమ్మెల్యేగా ఉండి కూడా బయటికి రానోడు మళ్ళీ ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటని ఆ యొక్క పార్టీని కూడా తిట్టే విధంగా ప్రతి మహిళ కూడా, ఎందుకంటే ప్రాంతంలోని ఈఎస్ఏ దగ్గర నుంచి ఈరోజు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో మీ అవినాష్ అన్న హామీ పత్రం పట్టుకొని మేనిఫెస్టోలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి గడపకి కూడా వెళ్తూ వారి కుటుంబ సభ్యులు శ్రీమతి దేవినేని క్రాంతి గారు ప్రతి గుమ్మం కూడా వెళ్ళడం జరిగింది. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరందరూ కూడా చూసుంటారు, ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి క్రాంతి గారిని కానివ్వండి వారి కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించి చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనేది మాకు వారు వచ్చిన తర్వాతే మాకు అనేక సంక్షేమ పథకాలు మా ఇంట్లో అందుతున్నాయి, మా పిల్లలకి అమ్మఒడి వస్తుందని చెప్పి చాలా సంతోషంగా మహిళలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల వ్యయంతో అభివృద్ధి, మరీ ముఖ్యంగా 3వ డివిజన్లో 24,68,00,000తో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు, అంటే అవినాష్ గారు వచ్చిన తర్వాత ఆయన చేతుల మీదుగా 3వ డివిజన్లో 5గురికి వారి జీవనోపాధి నిమిత్తము ఇస్త్రీ బళ్ళు, తోపుడు బళ్ళు దేవినేని నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు దేవినేని నెహ్రూ గారి సోదరిమణి అవినాష్ గారి సోదరిమణి క్రాంతి గారితో పాటు 3వ డివిజన్లో పర్యటన చేయడం జరిగింది. అండి మా హస్బెండ్ రాజు అండి, హిప్ ఆపరేషన్ అయ్యి ఒక 6 మంత్స్ బ్యాక్ అయ్యింది. ఎటువంటి ఇన్సూరెన్స్లు మాకు లేవు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతగానో కృషి చేసి మాకు ఈ చెక్కును అందజేసిన దేవినేని అవినాష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 6వ నెంబర్ డివిజన్ అయిన అమర్నాథ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. ఎన్నికలు కూడా రాకముందే ఓటమి భయంతో జగన్ ముందే చేతులెత్తేశారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శించారు. సింగిల్ డిజిట్ స్థానాల్లో ఆయన గెలవాలని జగన్ అడ్డదారులు దొక్కుతున్నట్లు ఆయన ఆరోపించారు. పొలిటికల్ ట్రాన్స్ఫర్ను చూస్తేనే ఆయన ఓటమి ఒప్పుకున్నట్లు అర్థమవుతుందని చెప్పారు. బీసీ కార్పొరేషన్లకు ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తూ టీడీపీ నాగవంశ సాధికార సమితి కన్వీనర్ ఎర్రబొత్తు రమణారావు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నందు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బోండా ఉమా, నాగుల్ మీరా, ఎంఎస్పీ, జనసేన పార్టీ సెంట్రల్ ఇన్ఛార్జ్
వంశీ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ హయాంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని చెప్పారు. వచ్చే 50 రోజుల్లో వైసీపీ చేసిన దుర్మార్గపు పనులను ఎండగట్టి టీడీపీ అధికారంలోకి రావడానికి కష్టపడతామన్నారు. బడుగు బలహీన వర్గాలు ధీమాగా ఉండాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వాలు రావాలని కోరారు. బీసీ సప్లాన్ నిధులు, బీసీ కార్పొరేషన్ల నిధులు తీసివేసి వారి ఉసురు పోసుకున్నారన్నారు. అందరినీ నయవంచన చేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. బీసీలందరూ తమకు పూర్వ వైభవం రావడానికి టీడీపీ జనసేనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావటం ఒక కళ అని ఆయన చెప్పారు. అనంతరం ఎరుబోతు రమణారావు మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకునే జగన్ ప్రభుత్వం వారికి ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లకు జీతాలు చెల్లించడానికి తప్ప వాటి వల్ల ఉపయోగం లేదని అన్నారు. లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్న చైర్మన్లు, డైరెక్టర్లు బీసీలకు అన్యాయం చేస్తున్నారు, కానీ వాళ్ళకి న్యాయం చేయటం లేదన్నారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా నేడు బీసీల తరపున ఇక్కడ దీక్ష చేపట్టినట్లు చెప్పారు. నాగవంశీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు 50 రోజుల సమయం ముందే జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. ఓటమిని ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాస్తో కూస్తో గౌరవప్రదమైనటువంటి స్థానాలు గెలవటం కోసం, కనీసం సింగిల్ డిజిట్ నుంచి ఒక 20 సీట్లను గెలవటం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో అనేకమైనటువంటి అడ్డదారులు దొక్కుతూ ఉన్నాడు. ఇవాళ ఇన్ఛార్జీలు అన్నారు, కోఆర్డినేటర్లు అన్నారు, మళ్ళా ఇవాళ వైవి సుబ్బారెడ్డి ఇవాళ వాళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాదని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎమ్మెల్యేలని రాజకీయ ట్రాన్స్ఫర్లు చేశారు. బలమైనటువంటి అభ్యర్థులు లేరని వేరే ఊర్ల నుంచి, వేరే నియోజకవర్గాలు తీసుకొచ్చారు. వేరే జిల్లాల నుంచి ఎక్కడో చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ ఇచ్చారు. అంటే మరి జోగి రమేష్ అనేవాడు కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాకు మార్చారు. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందో ఈ రాజకీయ ట్రాన్స్ఫర్లే, పొలిటికల్ ట్రాన్స్ఫర్లే అర్థమవుతూ ఉన్నాయి. ఈరోజు 50 రోజుల ముందే చేతులెత్తేసిన వైసీపీకి గుణపాఠం చెప్పాలి. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలనలో అన్ని రకాలుగా నష్టపోయాం, అన్ని రకాలుగా దెబ్బతింది రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల ఎఫెక్ట్ అయింది, దెబ్బతింది. మళ్ళీ రాబోయే రోజుల్లో 50 రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని సక్రమమైన మార్గంలో అభివృద్ధి పథంలో తీసుకెళ్లేది ఒక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారే. ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావాలి. కార్పొరేషన్లు వేశారని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కానీ 5 ఏళ్ళు పూర్తయినా సరే ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఆ కార్పొరేషన్ చైర్మన్లకి ఈ 40 నెలల్లో మరి 30 లక్షల రూపాయల గౌరవవేతనం, డైరెక్టర్లకేమో 6 లక్షల రూపాయల గౌరవవేతనం వచ్చిందే తప్ప ఏమీ చేయలేదు. కేవలం కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ఉత్సవ విగ్రహాలే. మీ జాతీయ ప్రయోజనాలను మరి జగన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టారు తప్ప కేవలం మీ 13 మంది డైరెక్టర్లకి, ఒక చైర్మన్ గారికి లక్షలాది రూపాయలు మరి మీరు జీతాలు తీసుకుంటున్నా ఉన్నారు. అలానే ప్రోటోకాళ్ళు దర్శనాలు చేసుకుంటున్నారు, మీరు సన్మానాలు చేసుకుంటున్నారు తప్ప మీ జాతి పేరు చెప్పుకొని మీరు చైర్మన్గా, డైరెక్టర్గా ఎన్నికయ్యి మరి మీరు లబ్ధి పొందారు తప్ప మీ జాతీయ ప్రయోజనాలు ఎక్కడ కూడా మీరు నెరవేర్చలేదని చెప్పేసి దానికి నిరసనగా బీసీ కార్పొరేషన్ 56 కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి, వారి స్థితిగతులని మరి మెరుగైనటువంటి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇతర పక్షాలుగా మేము ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. ఏదైతే నాగవంశుల సాధిత కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకి ఈరోజున జనసేన పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, బీసీలకి ఈ 5 సంవత్సరాల్లో అనేకమైన పథకాలే కాదు, వారికి ఎన్నో సేవలు చేశాం, వారికి ఎన్నో చేశామని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 56 కార్పొరేషన్లకి చైర్మన్ లేసి మనం గతంలో ఒక సినిమా చూసాం, ఉత్తుత్తి బ్యాంక్ అన్నట్టు ఉత్తుత్తి కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకుండా వారి అభ్యుతికి, వారి యొక్క ఎదుగుదలకి ఆస్కారం లేకుండా కేవలంగా తన యొక్క వ్యక్తులకి ఆ 56 కార్పొరేషన్ చైర్మన్లకి, డైరెక్టర్లకి
కోట్లాది రూపాయలు నిధుల్ని వారి వచ్చేటటువంటి రాష్ట్రానికి వచ్చిన నిధుల్ని వారి జీతాల రూపంగా ఇస్తే లక్షలాది మంది బీసీలకి న్యాయం చేసినట్టు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఆ యొక్క కార్పొరేషన్లకి మీరు కోట్లాది రూపాయలు నిధులు కేటాయిస్తారో అప్పుడు ఆ యొక్క బీసీలకి న్యాయం చేసినట్టు. ఏపీలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరిగింది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. గ్రూప్ 2 పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ వ్యాప్తంగా 899 పోస్టులకు గ్రూప్ 2 పరీక్ష జరుగుతుంది. ఏపీ వ్యాప్తంగా 1327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి సాయంత్రం 18వ డివిజన్లో వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకు పాదయాత్ర జరుగుతుందని స్థానిక కార్పొరేటర్ వైసీపీ ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ పాంప్లెట్స్ ను ప్రజలకు పంచుతామన్నారు. రాణిగారి తోటలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పటికే ప్రజలందరికీ తెలుసని, టీడీపీ హయాంలో ఏ విధంగా పాలన ఉండేది ప్రజలు గమనించాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఇచ్చిన హామీ మేరకు కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మించామని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు. మంగళవారం నుంచి డివిజన్లో గడప గడపకు పాదయాత్ర జరుగుతుందని చెప్పారు. స్థానిక ప్రజలు ఇది గమనించి వైసీపీకి అండగా ఉండాలని ఆయన కోరారు. టీడీపీ నేతలకు గట్టి బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు మా డివిజన్ ప్రెసిడెంట్ బుచ్చాలరెడ్డి గారు, సీనియర్ వైసీపీ నాయకులు కొమ్మల నాగేశ్వర గారు, సీనియర్ వైసీపీ నాయకులు గడ్డ అంజిరెడ్డి గారు పాల్గొన్నారు. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఎల్లుండి మంగళవారం నాడు సాయంత్రం 4 గంటలకి మాదన్ శెట్టి శత వీధిలో ఉన్న వినాయకుడి గుడి దగ్గర నుంచి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మరియు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి శ్రీ దేవినేని అవినాష్ గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం, దాంతోపాటు డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం ప్రజలందరికీ వివరిస్తూ పాంప్లెట్ రూపేణ ప్రతి ఇంటికి వెళ్ళి జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమం వివరించడం పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వాటిలన్నిటినీ విపులంగా ఒక పాంప్లెట్ రూపేణ ప్రతి ఒక్క ఇంటికి పంచడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించగలరని కోరుతున్నాను. అలాగే మీకే తెలుసు ఈ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం దాదాపుగా ఒక 10 కోట్లతో డివిజన్లో రోడ్లు కానీ డ్రైనేజీ కానీ గత ప్రభుత్వంలో ఆగిపోయిన కళ్యాణ మండపం కానీ సచివాలయం మెరుగుపరచడం కానీ పార్కులు కానీ. అందరికీ నమస్కారం. ఈరోజు 18వ డివిజన్లో సుమారుగా ఒక 10 కోట్ల అభివృద్ధితో వాళ్ళ కార్పొరేటర్ గారు సత్యం గారు కార్పొరేటర్ అయిన తర్వాత వాళ్ళ అభివృద్ధి ఎంత దూసకపోతుందంటే ఇక్కడున్న ప్రజానికాన్ని అడిగినా కూడా చెప్తారు. వాళ్ళేదో
చెప్పడం కాదు. గత ప్రభుత్వంలోనే రిటర్నింగ్ వాళ్ళే శంకుస్థాపన చేసి గీతానగర్ గారి దగ్గర ఆ రిటర్నింగ్ వాళ్ళు ఆగిపోయింది కూడా కాకుండా వాళ్ళ ప్రభుత్వంలో 2 సార్లు వరదలు వచ్చినప్పుడు కూడా దరిదాపుగా 5 లక్షల క్యూసెక్ల నీళ్ళు వస్తే కూడా ఆ కిష్టలో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి భోజనాల సదుపాయం కానీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏది కూడా తక్కువ లేకుండా మేము పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళి వాళ్ళకి బట్టలు కానీ అవన్నీ కూడా సప్లై చేయడం కూడా జరిగింది. నా పేరు దొడ్డ అంజిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఏ విధంగా సాగుతుందో 4.5 సంవత్సరాల పైచిలుకు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు. అందులో భాగంగా తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో 650 కోట్లతో ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే ముమ్మాటికి అవినాష్ గారి నేతృత్వంలో జరుగుతుంది. అందులో భాగంగానే ఈ డివిజన్లో 2.5 సంవత్సరాలుగా కార్పొరేటర్ అయినటువంటి ఫ్లోరేటర్ సత్యం గారి నేతృత్వంలో ఈరోజు నాడు జరిగినటువంటి అభివృద్ధి, నేడు జరిగినటువంటి అభివృద్ధి ప్రజలకు క్లియర్ కట్గా ఉంది. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు రాబోయే ఎన్నికల్లో గెలుపు పొందాలని ఆకాంక్షిస్తూ 58వ డివిజన్లో డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డితో కలిసి వెల్లంపల్లి కుటుంబ సభ్యులు సాయి అశ్విత చక్రవర్తి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమాన్ని వివరించారు. రాబోయే ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్కి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం స్థానిక నేతలు మాట్లాడుతూ అన్ని సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు అని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. నుంచి ఇక్కడ గడప గడపకి కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి గడపలో జగనన్న ఇచ్చే పథకాలు ప్రతి గడపకు అందాయి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, మేము చాలా సంతోషంగా ఉన్నాం. వారు వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మాకు అత్యద్భుతమైన రెస్పాన్స్ దొరుకుతుంది. మళ్ళీ జగనన్నే కావాలి, మళ్ళీ జగనన్నే గెలిపిస్తామని చెప్పి వారు ఇచ్చే హామీని చూస్తుంటే మేము చాలా ఆనందపడుతున్నాము. మేము ఇంకా మేము ఈ ప్రజలకి అందుబాటులో ఉంటాం. తప్పకుండా వారి సమస్యలన్నీ పూర్తి చేస్తాం, తప్పకుండా వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తాం, ఇక్కడే అందుబాటులో ఉంటామని చెప్పి వీళ్ళకి చెప్పడం జరిగింది. ఈరోజు 58వ డివిజన్లో డిప్యూటీ మేయర్ గారు తరఫున తిరుగుతున్నాము. ఈ స్థానిక కార్పొరేటర్ అలా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అల్లుడు ప్రతి గడప గడప చెక్ చేస్తున్నారు, గడప గడపకి తిరుగుతున్నారు, గడప గడపకి ప్రచారం చేస్తున్నారు. అంతా కూడా నవరత్న పథకాలు, జగన్ గారి పథకాలు. ఏ ఇండ్లు చూసినా ఈ మాస్ కొంచెం ఏరియాలో బాగా ప్రతి ఇంటికి పథకాలు తీసుకుంటున్నారు. మేము జగన్ గారికే ఓటేస్తామని చెప్తున్నారు. ఈ నెల 27వ తేదీన చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తమ భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. గాంధీనగర్లోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి శ్రీనివాసరావు మాట్లాడారు. ఉద్యోగులపై పెట్టిన కేసులను ఖండిస్తున్నామని, ఈ కేసులకు నిరసనగా ఈ నెల 27న అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తామన్నారు.
మార్చి 31వ తేదీ నాటికి పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, మళ్లీ ప్రభుత్వంతో చర్చలు చేసి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఉద్యోగ సమస్యలపై వెనక్కి తగ్గేదే లేదని అన్నారు. ఈనాటి పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ఏపీజేఏసీ పక్షాన ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ నెల 14వ తారీఖు నుంచి తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కానీ, బ్లాక్ బ్యాడ్జెస్ కానీ, అలాగనే ధర్నాలు కానీ అన్నీ కూడా ముగించుకొని ఈ నెల 27వ తారీఖున చలో విజయవాడ ప్రోగ్రాంని పిలుపునివ్వటం మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. మరి దీనిలో భాగంగా ప్రభుత్వం 2 దఫాలుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలని నిర్వహించటం, మొదటిసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో మేము పేమెంట్స్కి సంబంధించినటువంటి జీపీఎఫ్లు కానీ, ఏపీజీఎల్ఐలు కానీ, అలాగే మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు కానీ, సరెండర్ లీవులు కానీ వీటన్నిటికి సంబంధించి క్లాస్ 4కు సంబంధించి ఒక 60 కోట్లు, అలాగనే సిపిఎస్ వాళ్ళకి సంబంధించి ఒక 100 కోట్లు, అలాగనే మెడికల్ బిల్స్కి సంబంధించి ఒక 70 కోట్లు పేమెంట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండోసారి సమావేశం ఆ రోజు మేము ముఖ్యంగా మాకు 30% ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాల్సిందే, అలాగనే మా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాల్సిందే, అదేవిధంగా 1/9/2004 ముందు ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల్ని ఓపీఎస్ ఉద్యోగులుగా మార్చాల్సిందే, ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించినటువంటి దాన్ని ఇవ్వాల్సిందేనని ఆ రోజు గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, అలాగనే చీఫ్ సెక్రటరీ గారు కానీ మేము దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత మేము ప్రకటిస్తామని వారు చెప్పడం జరిగింది. చలో విజయవాడ ప్రోగ్రాము పిలుపు మేము యథాతథంగానే ఉంటుందని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా దస్తావేజుల లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి నూతన అధ్యక్షుడిగా ఫైలా సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్లోని ఓ ఫంక్షన్ హాల్ నందు జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటి వేణుగోపాల్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా అసోసియేషన్ ఏర్పాటులో కీలక పాత్ర వహించి జిల్లా మొత్తం పర్యటించి అందరినీ ఏకతాటిపైకి తెచ్చి కమిటీ ఏర్పాటుకు నేతృత్వం వహించిన నూతన అధ్యక్షులు పైలా సతీష్ కృషి అభినందనీయమని కొనియాడారు. నూతన అధ్యక్షుడు పైలా సతీష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని దస్తావేజు లేఖరులను, సహాయకులను, స్టాంప్ వెండర్లను, డీటీపీ ఆపరేటర్లను కలుపుకొని నూతన కమిటీ ముందుకు సాగుతామని తెలియజేశారు. అలాగే తెలుగు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ గత 150 ఏళ్లుగా మునసబు, కరణాలు, దస్తావేజ్ లేఖర్ల పేరుతో ఎన్నో సేవలు అందించామని గుర్తు చేశారు. ప్రభుత్వం దస్తావేజ్ లేఖర్లకు లైసెన్సులు మంజూరు చేసి వారి వృత్తికి భరోసా కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. తాము టెక్నాలజీకి, డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదని, ప్రజలకు సర్వీస్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అలాగే సమాజంలో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు తమ వంతు సేవా కార్యక్రమాలు చేసి ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియజేశారు. కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తామంతా ఏం చేసినా ఐకమత్యంగా చేస్తూ దస్తావేజ్ లేఖర్ల వృత్తి పరిరక్షణ కోసం పాటుపడతామని ముక్త ఘట్టంతో నినదించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, సబ్ డి స్థాయి నాయకులు, దస్తావేజ్ లేఖర్లు, సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు వందలాది మంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దస్తావేజ్ లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాకి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఆ నూతన కార్యవర్గం యొక్క ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 100 సంవత్సరాలకు పైబడి డాక్యుమెంట్ రైటర్స్గా వృత్తిని కొనసాగిస్తున్నటువంటి మేము గత 60 సంవత్సరాల నుంచి మరి యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకుని దస్తావేజు లేఖర్ల యొక్క సమస్యల్ని అనుక్షణం పరిశీలన చేస్తూ వాటి పరిష్కార మార్గాలను చూస్తూ ముందుకు సాగడం జరుగుతోంది. మరి ఈ యొక్క దస్తావేజు లేఖల వృత్తి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఒక్కొక్క జిల్లాకి ఒక కమిటీని ఎంపిక చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రప్రథమంగా ఎన్టీఆర్ జిల్లాకి మరి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసుకోవడం, దాని యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
పైలా సతీష్, ఎన్టీఆర్ జిల్లా దస్తావేజ్ విలేకరుల వృత్తి పరిరక్షణ సమితి అధ్యక్షులు. ఈరోజు మా ఎన్టీఆర్ జిల్లాకి దస్తావేజ్ విలేకరుల వృత్తి పరిరక్షణ సమితి తరపున నూతన కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తుమ్మలపల్లి హరికృష్ణ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీ గుంటి వేణుగోపాల్ గారు, ఉపాధ్యక్షులు శ్రీ ఎన్జీఎస్వి నారాయణ గారు, కోశాధికారి శ్రీ చింతకాల నాగసత్యనారాయణమూర్తి గారి సమక్షంలో రాష్ట్ర ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి వందలాది మంది దస్తావేజ్ విలేకరులు ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యారు. అదే మాదిరిగా భవిష్యత్తులో మా నూతన కార్యవర్గం దస్తావేజ్ విలేకరులకు ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా కానీ మేమంతా కూడా వారికి అండగా నిలుస్తామని, అదే మాదిరిగా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా గత 150 ఏళ్లుగా ఈ వృత్తిని కొనసాగిస్తున్న మా అందరికీ కూడా లైసెన్సులు ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. అదే మాదిరిగా రిజిస్ట్రేషన్ విధానంలో ఎటువంటి లోపాలు ఉన్నా కూడా అవన్నీ కూడా మా యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మెరుగుపరిస్తే టెక్నాలజీకి డెవలప్మెంట్కి ఎటువంటికి మేము వ్యతిరేకం కాదని, మేము ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విధేయులుగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తూ మా అందరినీ ఈ విధంగా ఎన్నుకున్నటువంటి ఎన్టీఆర్ జిల్లా దస్తావేజ్ విలేకరులను, డీటీపీ ఆపరేటర్లను, స్టాంప్ వెండర్లకు, అలాగే సహాయకులకు మరియు మమ్మల్ని ఎంపిక చేసినటువంటి రాష్ట్ర కమిటీ వారికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మా నమస్కారములు. ముస్లింల కబ్రస్థాన్ కబ్జా చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ముస్లింలు అత్యంత పవిత్ర స్థలంగా భావించే కబ్రస్థాన్ను బుల్డోజర్తో కూల్చడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల పెద్దల పండుగ నాడు సమాధులకు పూజ చేద్దామని వెళితే ఆ ప్రదేశం చూసి విస్తుపోవటం ముస్లింల వంతైందని చెప్పారు. సింగ్ నగర్ బాంబే కాలనీ రోడ్లోని ముస్లిం కబ్రస్థాన్ని అభివృద్ధి పేరుతో పగలగొట్టి నేలమట్టం చేశారని ముస్లిం ఫిర్యాదు మేరకు ఆ ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల కబ్రిస్తాన్ కబ్జా చేయడానికి ప్రయత్నం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు షబీ భరత్ పెద్దల పండుగ పురస్కరించుకొని తమ కుటుంబంలో స్వర్గస్థులైన పెద్దలకు పూజలు, ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు వెళ్లిన ముస్లింలు ఆ ప్రదేశం చూసి అవాక్కయ్యారని చెప్పారు. ఇది ముమ్మాటికి వైసీపీ ప్రజాప్రతినిధుల పని అని మండిపడ్డారు. సెంట్రల్ నియోజకవర్గంలో 40 సంవత్సరాల నుంచి ఎంతో మరి సాంప్రదాయాలకి, మత ఆచారాలకి విలువనిచ్చే విధంగా ముస్లిము మతస్థుల బరియల్ గ్రౌండు ఇక్కడ బాంబే కాలనీ రోడ్లోని. మరి దీన్ని ఇవాళ డబ్బు పిచ్చపట్టినటువంటి 2 వ్యక్తులు, ఈ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి, నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి చందాల సీను అనే వెల్లంపల్లి సీను, అతనికి తోడు దొంగలాగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ రుహుల్లా, మరి మైనార్టీలో పుట్టి మైనార్టీ సాంప్రదాయాలు తెలిసి ఇవాళ తోడు దొంగల్లాగా డబ్బు పిచ్చితో ఇక్కడ దోచుకోవడానికి ముస్లిం బరియల్ గ్రౌండే ఇవాళ పట్టుకున్నారు. ముస్లిం మతస్థులు తమకి పుట్టుకెంతో చావు అంత ముఖ్యం, ఇల్లు ఎంతదో శ్మశానం కబ్రస్థాన్ అనేది అంత ముఖ్యం వాళ్ళకి. వాళ్ళ మత ఆచారాలు ఇవాళ పెట్టినటువంటి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తున్న ఆచారాలు. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ పెద్దలు చనిపోయినటువంటి చోట సమాధులు కట్టి ఆ సమాధుల్ని పూజిస్తూ వాళ్ళ ప్రశాంతంగా ఆ సమాధుల దగ్గర కొంచెంసేపు కూర్చొని వాళ్ళ గుర్తు తెచ్చుకొని వాళ్ళ ఆశయాలు వాళ్ళందరినీ కూడా మననం చేసుకోవటం ముస్లింల్లో ఉన్నటువంటి ఆచారం. దాన్ని వాళ్ళ మంట గలిపే విధంగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానిక ముస్లిం నియోజకవర్గ ముస్లిమ్స్ని ఇక్కడ చనిపోయిన వాళ్ళని బరియలు చేస్తే ఇవాళ దాని మీద చూడండి ఎట్లాగా బుల్డోజర్లు, చెత్త ఫ్యాక్టరీ బళ్ళు తీసుకొచ్చి, లారీలు తీసుకొచ్చి డబ్బుల కోసం, కాంట్రాక్టులోని కమిషన్ల కోసం నాసి రకమైనటువంటి పనులు చేసి ఇష్టారీతిన ముస్లిం మత సాంప్రదాయాలను ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా సమాధులను పూడ్చిపెట్టేశారండి. ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉందా? నా పేరు షేక్ జాన్వలి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఈరోజు మా మైనార్టీలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. మా సిగ్నల్ ప్రాంతంలోని మా మైనార్టీ ఖబరస్థాన్కి
వైసీపీ ప్రభుత్వంలో 48 శాంక్షన్ చేశామని చెప్పి వైసీపీ నాయకులు ఈరోజు మా మైనారిటీలకి మనోభావాలకి భంగం కలిగించినట్టుగా ఈరోజు ఇక్కడ డెవలప్మెంట్ చేయమంటే వాళ్ళ ఇష్టారీత్యంగా వాళ్ళు వ్యవహరించి కబ్రస్థాన్లో కూడా వాళ్ళు మైనారిటీలకు ద్రోహం చేసినట్టుగా వాళ్ళ పనితీరు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈరోజు షబ్బే బరాత్ రోజు పండుగ సందర్భంగా పెద్దల పండుగ చేసుకునే రోజు మా మైనారిటీ కుటుంబాలన్నీ కూడా ఈరోజు కబ్రస్థాన్లోకి వచ్చి పెద్దల దగ్గర దువా చేసి వాళ్ళకి అన్నదానాలు చేయించుకొని వాళ్ళందరికీ ప్రేయర్ చేసే రోజు. కానీ ఇక్కడికి వస్తే చూస్తే ఏముంది, వైసీపీ నాయకులు వాళ్ళ అధికార ద్రోహంతో వాళ్ళు ఇక్కడ చేసిన పనితీరు చూస్తే మా అందరికీ చాలా బాధ కలిగింది. విజయవాడ నగరంలో భూతద్దం భాస్కర్ నారాయణ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మొగల్రాజ్పురంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో శివ కందుకూరి మాట్లాడుతూ భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రం హర్రర్ కామెడీతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రమని అన్నారు. మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుందని హీరో శివ కందుకూరి తెలిపారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో జరిగిన హత్యలను దిష్టిబొమ్మ హత్యలుగా సాగే కథలో పోలీసులకు అంతుచిక్కని కేసుని హీరో ఎలా పరిష్కరించాడు అనేది సినిమాలో చూడవచ్చని అన్నారు. ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టివ్ భూతద్దం భాస్కర్ నారాయణ ఎలా పరిష్కరించాడు అనేది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. అనంతరం హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ విజయవాడ నగరం నుంచి తమ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దుర్గమ్మ దర్శనంతో తమ చిత్ర ప్రమోషన్ ప్రారంభమైందని, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించనున్నామని తెలియజేశారు. చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని ఆమె కోరారు. తదనంతరం కమెడియన్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ క్రైమ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా సాగే ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బా నవ్విస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో శశిధర్, కార్తీక్, నిర్మాతలు పాల్గొన్నారు. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ కందుకూరి. సో మేము భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమాతో మీ ముందుకి 1 మార్చ్ నాడు థియేటర్స్లో రాబోతున్నాము. సో దాని సందర్భంగా ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి అండ్ విజయవాడలో ఉన్న మీ అందరినీ కలుసుకోవడానికి వాళ్ళ విజయవాడ రావడం జరిగింది. ఫస్ట్ డే అమ్మవారి బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేసాం మా డే. చాలా చాలా గొప్ప అనుభూతి అండి. ఎప్పుడు విజయవాడకు వచ్చినా, ఎప్పుడు అమ్మవారిని దర్శించుకున్న ఆ పాజిటివ్ ఫీల్ అనేది మేము ఎప్పుడు క్యారీ చేస్తాము. అండ్ పర్టికులర్గా విజయవాడ గురించి చెప్పాలంటే నాకు చాలా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందండి ఈ ప్లేస్తో. నా ప్రతి సినిమాకి సంబంధించి ఏదో ఒక ఈవెంట్ కానీ, ఏదో ఒక లాంచ్ కానీ ఇక్కడ స్టూడెంట్స్తో పాటు ఇక్కడ విజయవాడ అనే టౌన్లో ఏదో ఒక ఈవెంట్ చేశాము. అండ్ ప్రతి ఒక్కసారి మమ్మల్ని ఎంతో బాగా ఆదరించారండి. చాలా ప్రేమతో చూసుకున్నారు. అండ్ ఇక్కడ మనుషులంటే కూడా మాకు చాలా చాలా ఇష్టం. మమ్మల్ని ఎప్పుడు చాలా బ్లెస్ చేశారు అండ్ చాలా సపోర్ట్ చేశారండి. ఇక్కడ మేము రిలీజ్ చేసిన ప్రతి ఒక్క సాంగ్ కానివ్వండి, ప్రతి ఒక్క ట్రైలర్ కానివ్వండి, చాలా మంచి రీచ్ అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇది ఒక చాలా లక్కీ డెస్టినేషన్గా అనుకుంటున్నాము. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సాంగ్ డప్పు కొట్టి చెప్పుకున్నాను అనురాగ్ కుల్కర్ణి గారు పాడిన సాంగ్ కూడా ఇక్కడ విజయవాడలోనే విజయవాడలోనే చేశాము. అండ్ చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అప్పుడు మాకు అనిపించింది డెఫినెట్గా రిలీజ్ ముందు విజయవాడకు వచ్చి మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ మేము తీసుకోవాలని అనిపించింది. సో భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమాకి వస్తే ఇది ఒక చాలా యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ అండి. మనము చాలా రీసెంట్ టైమ్స్లో తెలుగులో కానీ ఇతర భాషల్లో కానీ చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాము. సో కానీ నేను ఎప్పుడైతే ఈ పర్టికులర్ కథ విన్నానో నాకు అది చాలా చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా అనిపించింది. ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ ఒక్క భాషలో కానీ, తెలుగు సినిమాలో కానీ ఇలాంటి ఒక పాయింట్తో డీల్ చేయలేదు. దిష్టి బొమ్మ అనేది మన అందరం డైలీ డే టు డే లైఫ్లో వాడుతూ ఉంటాము. బట్ ఆ దిష్టి బొమ్మ అనేది ఎందుకు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, ఎందుకు వాడతాము అనేది మనలో చాలామందికి తెలియదు. బట్ పురాణాల్లో దిష్టి బొమ్మను బేస్ చేసుకుని ఒక పెద్ద కథే ఉంది. సో ఆ పర్టికులర్ కథని తీసుకొచ్చి ఒక బ్యూటిఫుల్ మోడర్న్ క్రైమ్ థ్రిల్లర్ ఫార్మాట్లో ప్రజెంట్ చేశారు మా డైరెక్టర్ పురుషోత్తం రాజు గారు. చాలా చాలా బాగా వచ్చిందండి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ 1 మార్చ్ నాడు మీరు ఎప్పుడైతే థియేటర్స్కి వస్తారో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం నాకుంది. మమ్మల్ని నమ్మి థియేటర్స్కి రండి. నేను వి అష్యూర్ యూ అండ్ ప్రామిస్ యూ అ గుడ్ ఫిల్మ్. మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. శ్రీచరణ్ పాకాల గారు సంగీతం అందించారు, గౌతమ్ జార్జ్ గారు కెమెరా వర్క్ చేశారు, అండ్ స్నేహల్ జంగల గారు, శశిధర్ కాశీ గారు అండ్ కార్తిక్ గారు ఈ సినిమాకి నిర్మాతలు.
సో అంతేనండి, మేమందరం కూడా ఒక చాలా యంగ్ టీం, అందరం కూడా ఒక మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాం. మీ అందరి ఆదరణ, మీ అందరి సపోర్ట్ మాకు లభిస్తుందని నేను అనుకుంటున్నాను. 1st మార్చ్ నాడు థియేటర్స్లో మిమ్మల్ని కలుసుకోవడానికి అందరం కూడా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రాశి సింగ్. నేను ఇక్కడ ఐ థింక్ ఇది నా 4th టైం విజయవాడకి. whenever I came, I received a lot of love, a lot of respect and support ఇక్కడ విజయవాడలో. ఈరోజు కూడా మనం టెంపుల్ నుంచి స్టార్ట్ చేసాం. సో వీ హ్యావ్ ఆల్రెడీ టేకన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద సిటీ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ అమ్మ గారు. అండ్ లాస్ట్ టైం కూడా శివ గారు చెప్పారు మన సాంగ్ ఇక్కడ రిలీజ్ అయింది. అండ్ ఆ సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. లాట్ ఆఫ్ పీపుల్ మేడ్ రీల్స్ ఆల్సో అండ్ ఆల్వేస్ గాట్ సపోర్ట్ ఇన్ దిస్ సిటీ. అండ్ ఈరోజు కూడా మీ అందరూ ఇక్కడ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ ట్రైలర్ రిలీజ్ అయింది రీసెంట్గా, ఒక సాంగ్ శివుడు సాంగ్ కూడా రిలీజ్ అయింది. చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా వ్యూస్ వచ్చింది. అండ్ సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. మన ఫిల్మ్ భూతద్దం భాస్కర్ నారాయణ 1st మార్చ్కి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. And it's a unique film. It's a thriller, suspense with all the elements, love, romance, emotions with dad, mom, sister. అన్నీ ఉన్నాయి మన మూవీలో. మైథాలజీ ఫ్యాక్ట్ కూడా ఉంది. సో ఇట్స్ బెస్ట్ ఇఫ్ యూ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఈజ్ ఆల్సో లైక్ అద్రిపోయింది. మనం శ్రీచరణ్ పక్లగాడు డిడ్ రియలీ గుడ్ జాబ్. అండ్ ఇఫ్ యూ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ ఇట్ విల్ బి రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. హాయ్ అన్న, అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్. భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా వస్తుంది మార్చ్ 1st రోజు. సో ఈరోజు విజయవాడ వచ్చామన్నమాట. ఫస్ట్ సో ఈరోజు మార్నింగ్ విజయవాడకు వచ్చాము. ఫుడ్ చాలా బాగుంది, మనుషులు చాలా బాగున్నారు, యాంబియన్స్ అంతా బాగుంది, ఎండలు ఇంకా బాగున్నాయి. మా సినిమా కూడా చాలా బాగుంటుంది. మార్చ్ 1st రోజు వచ్చేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఏకాత్మతత్వ జ్ఞానసర్వ మానవ సమ్మేళన మహాయజ్ఞ సభ కమిలి పిలుపు పేరుతో 763వ సభ మొగల్రాజ్పురంలోని శ్రీ కమిలి బాబాజీ ఆశ్రమం నందు జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమం సభ్యులు మాట్లాడుతూ అన్ని కులాలు మతాలకు దేవుడు ఒక్కడే అనే నినాదంతో ఈ ఆశ్రమం నడపబడుతుందని చెప్పారు. భక్తులు కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. నాగపౌర్ణమి సందర్భంగా పూర్ణాహుతి నిర్వహించినట్లు చెప్పారు. శ్రీ కమలిబాబా ఆశ్రమం నందు వార్షిక మహాసభలు జరుగుతున్నవి. సర్వమానవ సమిష్టి తత్వం తెలియజేయడానికి సభలు ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊళ్ళో జరుగుతుంటాయి. ఈ సంవత్సరం విజయవాడ కమలిబాబా ఆశయాన పర్వతం నందు జరుగుతున్నవి. సర్వమానవులు ఒకటే, సర్వ మతాలు ఒకటే, సర్వ కులాలు ఒకటే, అన్ని మతాలకి దేవుడు ఒక్కడే అని తెలియజేయడం కోసమే ఈ యొక్క ముఖ్య సభలు. ఇది కమలిబాబా ఆశ్రమము కేంద్రం, ప్రధాన కేంద్రం ఇది. ఈ యొక్క సభలకు అన్ని మతస్థులు, అన్ని కులస్తులు కూడా పాల్గొని ఈ సభలందు వాళ్ళ యొక్క ముఖ్య ఉపదేశాలను అందిస్తుంటారు. వారి ఉపదేశాలను కూడా అందరూ కూడా వినడానికి చాలామంది భక్తులు వస్తుంటారు. ఈ కార్యక్రమం పూర్ణావతి 3 రోజులు జరుగుతున్నది. ఈరోజు మధ్యాహ్నంతో ముగిస్తున్నది. అందువలన భక్తులందరూ కూడా ఈరోజు పాల్గొని ఈ యొక్క సభను దిగ్విజయం చేయాల్సిందో కోరుతున్నాం. పూర్ణావతి మాఘ పౌర్ణమి, పూర్ణావతి వార్షిక సభలండి. వార్షిక సభలు జరుగుతున్నవి. అందువల్ల భక్తులందరూ కూడా పాల్గొని సర్వమతాల సమిష్టితత్వం ఒకటే దేవుడిని తెలియజేయడం కోసం ఈ యొక్క సభలు నిర్వహణ చేస్తున్నాం. 3 రోజుల నుంచి 763వ సభ ఏకాత్మ తత్వజ్ఞాన సర్వమత సమిష్టి మహాసభలు నిర్వహింపబడి ఉన్నవి. ఈరోజు పూర్ణాహుతి జరిగి ఉన్నది. ఈ కార్యక్రమంలో బాబాజీ భక్తులెల్లరూ విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమమును జయప్రదం చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి యజ్ఞధరులుగా విజయవాడ మాచవరం వాస్తవ్యులు శ్రీ బాయినేని పూర్ణచంద్రరావు గారు, వారి సతీమణి నాగమణి, వారి కుమారుడు షణ్ముఖ గారు యజ్ఞధరులుగా నిలిచి ఇట్లే ఏకాత్మ విజ్ఞాన సమితి కార్యకర్తలు భక్తులెల్లరూ కూడా ఈ కార్యక్రమానికి బాగా సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా బాబాజీ చెప్పినటువంటి ఏకాత్మ సిద్ధాంతం అనగా అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అన్ని జీవుల్లో. కాబట్టి కులాలు మతాలు వేరు అని కాకుండా అందరూ కూడా ఒకటే అనే భావాన్ని ఆయన ఎంతో ప్రచారం చేసి ఈ ఏకాత్మ సిద్ధాంతాన్ని 1949లో స్థాపించారు.
ఈ సిద్ధాంతాన్ని భక్తులెల్లరూ విశేషంగా తోటి ఆత్మీయులకి తెలియజేయాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఆ భగవంతుని ఆశీస్సులు లభించి ఆత్మీయులెల్లరూ ఏకాత్మ దీప్తితో మెలగాలని, సమిష్టి ప్రేమతత్వంతో, సమిష్టి భావంతో అందరం ఒకటే అనే భావంతో మెలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మైలవరం క్షుద్ర పూజలో కలకలం రేపింది. మైలవరం సెయింట్ మేరీ స్కూల్ రోడ్లో నిత్యం జనం రాకపోకలు సాగించే రోడ్డులో గీతలు గీసి వాటి మధ్యలో పసుపు, కుంకుమ, పువ్వులు, నిమ్మకాయలు వేసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనబడడంతో చేతబడి చేశారన్న వార్త కలకలం రేపుతుంది. ఉదయాన్నే ఈ సంఘటనతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తన కొడుకు కోసం చంద్రబాబు ఎవరినైనా మోసం చేస్తారని విమర్శించిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ఇతరులను మోసం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా. బీసీ కార్పొరేషన్ల నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొంద ఉమ. ఎన్నికలు రాకముందే జగన్కు ఓటమి భయం పట్టుకుందని వెల్లడి. ప్రశాంతంగా జరిగిన గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసిన పోలీసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.